ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి, ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి, ఇలా ప్రతి విషయాలు వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు. అయితే మీ ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంటే మాత్రం మీకు డబ్బుకు లోటు ఉండదు. అలాగే మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే ఇంట్లోని వస్తువులు ఏ దిశలో ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ముఖద్వారం ఇంటి శుభాన్ని, సంపదను ప్రభావితం చేస్తుంది. ముఖద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. తూర్పు దిశ నుండి సూర్యరశ్ములు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు వస్తాయని నమ్మకం. ముఖద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం, దీపం లేదా వెలుగులు ఉండేలా చూడడం చాలా ముఖ్యం. ఇంట్లో పూజ గది సక్రమంగా ఏర్పాటు చేయడం వల్ల శ్రేయస్సుకు, శాంతికి కారణమవుతుంది. పూజ గదిని ఈశాన్య దిశలో ఉంచడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది ఇంట్లో పాజిటివ్ శక్తిని అధికం చేస్తుందని నమ్మకం. దేవతా విగ్రహాలు, పూజా సామాగ్రి ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర వైపుకు ఉంచాలి. పూజ గదిలో ప్రతిరోజు దీపం, ధూపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంట్లో నీటి నిల్వలకు సంబంధించిన వాస్తు నియమాలు ఉన్నాయి. నీటి ట్యాంకులు లేదా కుళాయిలు ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఇంటి మధ్యలో లేదా పశ్చిమ దిశలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం మెట్ల వెడల్పు 1 చేతి నుండి 3 చేతుల మధ్య ఉండాలి. అదే సమయంలో మెట్లు ఎల్లప్పుడూ 11, 13, 15, 17 లేదా 21 వంటి బేసి సంఖ్యలను కలిగి ఉండాలి. ఈశాన్య మూలలో మెట్లు నిర్మించడం శ్రేయస్కరం కాదు. వాస్తు ప్రకారం ఇంటికి నైరుతిలో మెట్లు నిర్మించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. కొంతమంది వంకర్లుగా కట్టేసుకుంటారు. కానీ వాస్తులో వంకర మెట్ల నిర్మాణం అశుభం. మెట్ల కింద పూజ గదిని నిర్మించవద్దు. వాస్తు ప్రకారం విరిగిన మెట్లు ఇంట్లో అశాంతిని కలిగిస్తాయి. కాబట్టి వెంటనే మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించండి. ఎప్పుడూ ఇంటి మధ్యలో మెట్లు నిర్మించకూడదు. అది అశుభంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కును సంపద దిశగా చెప్తారు. కాబట్టి ఇంట్లోని డబ్బులను ఉత్తర దిశలో పెట్టడం ఉత్తమం. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. వాయువ్య ప్రాంతం గాలికి ప్రధాన భాగం. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, గెస్ట్ రూమ్ వంటి వాటిని ఈ దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులకు బలాన్నిచ్చే ప్రాంతం నైరుతి. నైరుతి దిశలో ఇంట్లోని బరువైన వస్తువులను పెట్టుకోవచ్చు. ఇక ఈశాన్య మూల నీరు, శివుని స్థానంగా చెబుతుంటారు. ఈ దిశకు బృహస్పతి అధిపతి. పూజా గృహం, బోరింగ్ వాటర్ ట్యాంక్ కూడా ఈ దిశలో నిర్మించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎప్పుడు ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో గోడకు అమర్చాలి. దక్షిణం, పశ్చిమ దిశల్లో అద్దం గోడకు అమర్చకూడదు. దక్షిణ లేదా పశ్చిమ దిశల్లో గోడకు అమర్చడం వల్ల ఇంట్లో అశాంతి వాతావరణం కలుగుతుంది. వాస్తు పండితుల ప్రకారం అద్దం ఎప్పుడూ వృత్తాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలోనే ఉండాలి. సోఫాను వేసేటప్పుడు గదిలోని పడమర లేదా దక్షిణ దిక్కులో వేసుకోవాలి. ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి తూర్పు లేక ఉత్తర ముఖంగా ఉండాలి. ఇంట్లో మనం అనేక ఎలక్ట్రికల్ వస్తువులను వాడుతుంటాం. ఓవెన్లు, మైక్రోవేవ్ వంటి వాటిని ఆగ్నేయంలో పెట్టుకోవాలి. స్నానాల గదిలో గీజర్ను ఆగ్నేయ దిక్కులో పెట్టుకోవాలి. కూలర్, ఏసీ, ఫ్రిడ్జ్ వంటి వాటిని ఇంటికి వాయువ్య దిక్కున ఉంచడం మంచిది. టీవీని ఉత్తరం లేదా తూర్పు లేదా ఆగ్నేయంలో పెట్టుకోవాలి. అలాగే బెడ్రూమ్లో దేవుని పటాలు పెట్టుకోకూడదు. చాలా మంది వినాయకుడి బొమ్మలను డెకరేటివ్ పీసులుగా వాడుతుంటారు. ఈ బొమ్మలను దేవుని గది లేదా పూజ కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన స్థలంలో ఉంచడం మంచిది. వాస్తు ప్రకారం ఇంట్లో అల్మారాలని సరైన దశలో పెట్టాలి. ఎందుకంటే ఇది ఇంట్లో నడుస్తున్న ప్రతికూల శక్తిని తొలగించేసి సానుకూల శక్తిని పెంచుతుంది. దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ అల్మారాలను ఉంచుకోవచ్చు. ప్రతి ఇంట్లో పూజగది తప్పకుండా ఉంటుంది. కానీ చాలామంది పూజగదిని శుభ్రం చేసుకోకుండా ఉంటారు. ఈ పద్ధతి మంచి కాదంటున్నారు పండితులు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి. రోజూ కాకపోయినా కనీసం వారానికి ఒక్కసారైనా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీళ్లల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వారంలో 2 సార్లు సాయంత్రం సమయంలో
సాంబ్రాణి పొగ ఇంట్లో, వ్యాపార స్థలంలో వేయాలి. ప్రశాంతంగా ఉండే వాతావరణం కోరుకునేవారు ఏవైనా దేవుని సంగీత పాటలు వచ్చేలా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇలా చేస్తే ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇంట్లోని గదులలో ఏమూలలోనూ బూజు ఉండకూడదు. ఇంటి కిటికీలు, తలుపులు, దుమ్ము ధూళి పట్టి అశుభ్రంగా ఉండకూడదు. ఇంట్లోని ప్రతి రూంలో వస్తువులు చక్కగా సర్దబడి ఉండాలి. ఇక బెడ్ రూంలో బట్టలు షెల్ఫ్లో నీట్గా సర్ది పెట్టాలి. బట్టలను ఇష్టమొచ్చినట్టు అల్మరాలలో కుక్కకూడదు. ఇంటిలోని ప్రతి గదిలోనూ పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు. చిరిగిపోయిన బట్టలను, విరిగిపోయిన వస్తువులను, తుప్పు పట్టిపోయిన సామాన్లను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. ఏ గదిలోనూ మురికి లేకుండా చూసుకోవాలి. ఇంట్లోని ప్రతి గదిలోనూ ఎక్కడా వాటర్ లీకేజీ లేకుండా చూసుకోవాలి. ఇల్లు ఎప్పుడూ ఫ్రెష్గా కనిపించాలి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి. చీకటి గదిలా ఇంటిని ఉంచడం నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. కాబట్టి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఎప్పుడూ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం, ఇంట్లోని వస్తువులు సరైన దిశలో ఉంటే శుభశక్తులు, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యం, శాంతి పొందవచ్చు. పై విధంగా వాస్తు నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.